మీనాక్షి నటరాజన్ విషయంలో ఏఐసీసీ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యలపై భారీ ఉద్యమం చేపడతామని చెప్పారు. విద్యార్థులతో ముఖాముఖి సదస్సులు ఏర్పాటు చేసి పేపర్ లీక్లు, పరీక్షల అవకతవకలపై చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. పిలుపు మేరకు కూడా హైదరాబాద్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు కూడా ఈరోజు నిర్వహించారు. దీనికి సంబంధించిన అనేక అంశాలు మనతో పాటు మాట్లాడేందుకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే రాహుల్ గాంధీ పిలుపు మేరకు విద్యార్థుల సమస్యల పట్ల అటు నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఇటు పేపర్ లీకేజ్ సమస్యలు, అనేక సమస్యలపై దేశవ్యాప్తంగా కూడా మీరు పోరుబాట పట్టేందుకు సిద్ధంగా అయ్యారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనం చూసినట్లయితే, ఒకవైపు విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తి చేసుకొని, డిగ్రీలు పూర్తి చేసుకొని కనీసం ఒక ఉద్యోగం రాకుండా భారతదేశంలో చిన్న అంటే బీఎస్సీ, బీకామ్ గ్రాడ్యుయేట్స్ కూడా చిన్న అంటే చాయ్ దుకాణాలల్లో, పకోడీ దుకాణాలల్లో పనిచేసుకునే పరిస్థితికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దానికన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఏంటిదంటే, పిల్లలు చదువుకొని అంటే సంవత్సరం మొత్తం చదువుకొని ఒక ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్లకు అపియర్ అవుతుంటే, అలాంటి ఎగ్జామ్లు కూడా ఈరోజు పేపర్ లీక్ వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతోని కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. దాంతోపాటు విద్యార్థులందరూ కూడా చాలామంది సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈరోజు మొత్తం అంటే నరేంద్ర మోడీ కాంప్రమైజ్ అయిపోయి ఆయన ఒక అడుగు అంటే ఆయన ఒక ఇన్స్ట్రక్షన్స్తోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే విద్యార్థులతో పాటు అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ కావడానికి కూడా సిద్ధమవుతున్నాం. 100% మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక విద్యార్థి ఇంటరాక్షన్ని మేము అన్ని చోట్లలో కూడా మేము విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒక సమస్యలు కూడా తెలుసుకుంటామని ప్రయత్నం చేస్తాం. ఒక ఎంపీగా ఢిల్లీలో మీరు ఉంటున్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏఐసీసీ కమిటీ ఏమంటుంది? అసలు ఈ విషయంపై నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఈరోజు మనం ఈరోజు డిక్టేటర్షిప్ అంటే భారతదేశంలో ఉన్న డిక్టేటర్షిప్ని ఈరోజు మనము చూడవచ్చు. ఎందుకంటే ఒకవైపు మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ చేశారు, మరి అదే జార్ఖండ్లో ఇంకొక బీజేపీ సపోర్ట్తోని కూడా ఒక క్యాండిడేట్ అక్కడ నామినేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడనేమో వాళ్ళకు చిన్న తప్పులు ఉంటే వాళ్ళకు గడువు నెక్స్ట్ డే 11 o'clock వరకు గడువు ఇవ్వడం జరిగింది. మరి ఇదే మీనాక్షి నటరాజన్ గారికి కావాలని అంటే మొన్నటి వరకు ఓట్ చోరీ చేస్తుండే, ఇప్పుడేమో వాళ్ళు డైరెక్ట్ సీట్ చోరీకి దిగజారిపోయారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మేమందరం కూడా దీంట్లో ఆల్రెడీ సుప్రీంకోర్టు అంటే కోర్టు తరఫు నుంచి కూడా అంటే వచ్చింది కనుక మేమందరం వీఆర్ వెరీ అంటే జరిగిన ఇన్సిడెంట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. డిక్టేటర్షిప్కి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందని కూడా మేము భావిస్తున్నాం. రైట్. అంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చింది, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటారు. దీన్ని ఎట్లా తిప్పికొడతారు? మరి ప్రతిపక్ష నాయకులందరూ ఈ మధ్యకాలంలో ఎండలో ఎక్కువ తిరుగుతున్నట్టున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఈరోజు యువకులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వంలో కనీసం నోటిఫికేషన్లు కూడా రాని పరిస్థితులు ఉండే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కేవలం ఇదే కాదు, రేపు మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమం వల్ల అనేక ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. రేపు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు కొత్త సిటీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకంటే రేపు రాబోయే రోజులలో యువకులకు ఆపర్చునిటీలు రావాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు రోజు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. 100% మేము మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువకులందరికీ కూడా అండగా ఉంటాం. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, ప్రధానంగా ఎంపీగా ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా అగ్ని ప్రమాదాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ ముందు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి చర్య అలావన్నీ తీసుకోపో వాళ్ళ బిల్డింగ్లని ఏం చెప్తారు? దీనికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకోబోతారు? ఆల్రెడీ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలా చోట్ల ఫైర్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా కాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ అంటే షాప్ కీపర్స్ కావచ్చు, షాప్ ఓనర్స్ కావచ్చు, లేకుంటే ఎవరైతే కమర్షియల్ స్పేసెస్ ఉంటాయో, లేదంటే థిక్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో చిన్న ఇన్సిడెంట్స్ వల్ల పెద్ద ఫైర్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ సొంతం సెక్యూరిటీ గురించి, మీ సొంతం లైఫ్ థ్రెట్ ఈరోజు కనిపిస్తుంది కనుక మీరందరూ కూడా ఎవ్రీ క్వార్టర్లీ 3 monthsకి ఒకసారి
ఇన్స్పెక్షన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ చెయ్యని పక్షాన ప్రభుత్వం తరఫున కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా తప్పులు ఉంటే కూడా వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల సమస్య పట్ల కూడా విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద డిమాండ్ చేస్తూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మీరు డిసైడ్ అయ్యారు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇది మాది ఒకే ఒక లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నైతిక బాధ్యత వహించి ఈరోజు రిజైన్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా రైల్వే మినిస్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా నైతిక అంటే ఒక మారల్ గ్రౌండ్స్లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసేటప్పుడు మనం చూసాం. కానీ ఈరోజు ఒక స్టబ్బన్ గవర్నమెంట్, ఒక డిక్టేటర్షిప్, ధర్మేంద్ర ప్రధాన్కి అసలు సిగ్గుండాలి. పిల్లలు విద్యార్థులు చనిపోతుంటే కూడా ఆయన హుందాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన వరకు కూడా మోడీ ప్రభుత్వం ఆయన క్యాబినెట్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని తీసి బయట పడేసిన దాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు విద్యార్థుల సమస్య పట్ల దేశవ్యాప్తంగా కూడా మేము పోరుబాట పడతామని చెప్పేసి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఏఐసీ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.